నేను సంవత్సరానికి ఒకసారి వస్తాను బ్రదరు. నాకు బుద్ధి పుడితే వస్తాను చర్చికి, లేకపోతే లేదు. ఎందుకంటే నా పనులు నాకు చాలా ఉంటాయి. నేను ఈ చర్చిల చుట్టూ ఏడ తిరిగేది. ఆదివారం కంపల్సరీగా రావాలంటారు. దేవుడిని రోజు ప్రార్థన చేయాలంటారు, పొద్దున్నే వాక్యం చదవాలంటారు. ఇవన్నీ ఏడ చేస్తాను బ్రదరు, ఇవన్నీ చేయలేం బ్రదరు. నేను క్రైస్తవుడినే, కానీ ఇవన్నీ ఫాలో అవ్వాలంటే నా వల్ల కాదు. ఎందుకంటే నా బిజీ షెడ్యూలు. నేను జాబ్ చేస్తూ ఉంటాను. పొద్దున్నే ట్రాఫిక్లో పోయి ఆఫీస్కి పోయి మళ్ళీ వర్క్ చూసుకొని సాయంత్రం వచ్చి మళ్ళీ ఇవన్నీ చేసుకోవాలంటే నా లైఫ్ బిజీ షెడ్యూల్ నాకు సరిపోతుంది. నేను మళ్ళీ ఆదివారం వచ్చిందనుకో, ఆదివారం ఒక్కరోజు సెలవు ఉండిద్ది. ఈ సెలవులో కూడా మళ్ళీ నేను చర్చిలో కూర్చుంటే నాకు ఏం ఎంజాయ్మెంట్ ఉంటుంది లైఫ్లో, నువ్వు చెప్పు. సండే పూట హ్యాపీ సినిమాకో పార్కులకో షికారుకో చేస్తే అది ఎంజాయ్మెంట్ ఉంటుంది. కానీ లైఫ్ని అంతా ఇంకెట్లాగే సోమవారం నుంచి శనివారం దాకా నేను జాబ్ చేస్తూ ఉంటాను. వచ్చేది ఒక ఆదివారం. నువ్వు ఒక్క ఆదివారం కూడా చర్చిలోకి వెళ్ళి కూర్చోమంటే నా లైఫ్ ఎంజాయ్మెంట్ ఏముంటుంది? సినిమాలు చూడొద్దా? నన్ను ఎంజాయ్ చేయవద్దంటావా? చెప్పు, నువ్వు చెప్పు. కాబట్టి నేను క్రైస్తవుడినే, కానీ నా లైఫ్ నేను బతుకుతాను. దేవుడికి అంత ప్రాధాన్యత ఇవ్వను. నా బతుకు నాకు ఉంటే చాలు. ఆరాధనకి ఈ వారం వచ్చారా బ్రదర్? నెలలో ఒకసారి వస్తారా మీరు ఆరాధనకి? ఓకే. మీకు దేవుడు మనకి ఒక మాట చెప్తున్నాడు బ్రదర్. ఏంటంటే స్వయాన యేసుక్రీస్తు వారే మార్క్స్ వార్త 3వ అధ్యాయం 35వ వచనం చూడండి. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, సహోదరియు, తల్లియునని చెప్పాను. ఇప్పుడు మనలో చాలామంది క్రైస్తవ్యంలో కూడా నామకార్థ క్రైస్తవ్యులు చాలామంది ఉన్నారు. నామకార్థ క్రైస్తవ్యులు అంటే ఆదివారమో లేకపోతే ఒక నెలకో లేకపోతే క్రిస్మస్ రోజునో చర్చికి నామకార్థంగా వెళ్ళటం. అంటే మేము క్రైస్తవులం, చర్చికి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం అని చెప్పని చాలామంది ఉన్నారు. అది దేవుడికి నచ్చని పని. దేవుడు ఒకటే అంటాడు. ఏమని అంటాడంటే, నా చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే నాకు తల్లియు, తండ్రియు, సహోదరియు అన్నారు. శిష్యులు వచ్చి ప్రభువారిని ఒక మాట అడుగుతారు. ఇదిగో నీకు జన్మనిచ్చిన తల్లి, నీ తోడబుట్టు నీ సహోదరులు వచ్చారు అని చెప్పని అంటారు. శిష్యులు ఆ మాట అన్నప్పుడు ప్రభువారు ఏమంటారంటే, వీళ్ళు నా తల్లిదండ్రులు, నా సహోదరులే కాదంటలా, కానీ దేవుని చిత్తం ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళే నాకు నిజమైన తల్లి, నిజమైన తండ్రి, నిజమైన సహోదరులు అని చెప్పి ప్రభువారు చెప్తారు. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది నామకార్థ క్రైస్తవ్యాన్ని ఫాలో అవుతున్నారు. అట్లా కాదు. నామకార్థ క్రైస్తవుడిగా కాకుండా నిజమైన దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుడు మనకి ఏమైతే ఆ పని అప్పచెప్పాడో, సువార్త చేయాలా లేకపోతే దేవుని పరిచర్య చేయాలా, దేవుని సేవ చేయాలా అని మనం ప్రభువుని అడిగి ప్రార్థన చేసుకొని అడిగి చెప్తే, ప్రభువుని అడిగితే ఖచ్చితంగా మనకి దేవుని చిత్తం అనేది మనకు ఆయన బయలుపరుస్తాడు. ఇంకొకటి, మనం క్రైస్తవ్యులని చెప్పుకోవడం కూడా సిగ్గుచేటే. ఎందుకంటే నామకార్థం క్రైస్తవ్యుడు అని చెప్పుకోవడం కూడా అనవసరం. ప్రభువు చిత్తాన్ని నెరవేర్చాలి. ప్రభువుని రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతికినప్పుడు మనకి భూలోక సంబంధమైనవన్నీ కూడా ప్రభువారు మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి ఏదో వచ్చాము, ఆదివారం చర్చికి వచ్చాము, కాసేపు ప్రార్థనలో ఉన్నాము, లేకపోతే క్రిస్మస్ పండుగ వచ్చింది, సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ చర్చికి వెళ్ళామని చెప్పిన కాకుండా, నామకార్థ క్రైస్తవ్యం కాకుండా నిజమైన యేసుక్రీస్తు వారి భక్తుల్లాగా, నిజమైన యేసుక్రీస్తు వారి అనుచరుల్లాగా మనం అందరం ఖచ్చితంగా ఉండాలి. ఆయన బ్రతికున్నప్పుడు ఎంతోమందిని దీనులను ఆదుకున్నాడు, దిక్కులేని వాళ్ళని ఆదుకున్నాడు, ఎంతో సేవ చేశాడు. కానీ ఈ రోజుల్లో మనం క్రైస్తవ్యంలో అనిపించుకుంటా దేవుణ్ణి, జీసస్ని మనం ఫాలో అవుతా మనం ఎంతవాటికి దేవుని సేవ చేస్తున్నాం, దీనులను ఆదుకుంటున్నాం, దిక్కులేని వాళ్ళని ఆదుకుంటున్నాం, ఆయన చెప్పిన పని చేస్తున్నాం. మన దేవుడు ఏమని చెప్పాడు? నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పన్నాడు, నీ శత్రువుని ప్రేమించమని చెప్పన్నాడు. ఆయన ఆజ్ఞలను మనం ఎంతవరకు మనం జరిగిస్తున్నామో ఒకసారి ఆలోచించాలి. కాబట్టి నామకార్థ క్రైస్తవ్యం అనేది ఎవరు ఫాలో అవ్వద్దు. దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తాన్ని చేసి పరిచర్య కానీ, సువార్త కానీ, ఆయన సేవ చేసే భాగ్యాన్ని మనందరికీ దేవుడు ప్రభువు కలగజేశాడు. కాబట్టి మనందరం ఆయన చిత్తం జరిగించే విధంగా మనందరం ముందుకు పోవాలి. ప్రైజ్ ది లార్డ్.